దేవుడి దినమందు మనకొక విశేషమైన వర్తమానం ఇస్తున్నాడు. అదేంటి అంటే, మనోహరమగు ద్రాక్షావనముండును అంటున్నాడు. మనోహరమగు ద్రాక్షావనము దేవుడు ఈ భూమి మీద నాటాడు. ఈ భూమి మీద మనోహరమైన ద్రాక్షవనము నాటి, దానికి ఏం చేస్తానంటున్నాడు? యెషయా గ్రంథము 27 అధ్యాయము 2, 3, 4 వచనాల్లో దానికి యెహోవా అను నేను దానికి కాపు చేయుచున్నాను అని తెలియచేస్తున్నాడు. ఆ ద్రాక్ష వనానికి దేవుడు కాపు చేస్తున్నాను. కాపు చేయటం మాత్రమే కాదు, ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాను అని తెలియచేస్తున్నారు. ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాను అంటే, ఆ నిమిషం మాత్రము దేవుడు మనల్ని విసర్జిస్తే మనం ఏమైపోతామో కనుకనే ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన ఈ భూమి మీద ఈ మనల్ని వనములో నాటాడు దేవుడు. ఈ భూమిని ద్రాక్ష వనముగా చేసుకొని ఆయన మనల్ని ఈ ద్రాక్ష వనములో మనల్ని నాటినప్పుడు మనల్ని కాపు చేస్తున్నాను అని తెలియచేస్తున్నాడు. మనకి ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాను అని తెలియచేస్తున్నాడు. అవును కదా మరి. ఆయన మనల్ని ప్రతి నిమిషము చూస్తూ, మనల్ని కాపాడుతూ, మనకి కావలసిన పోషకాలు అందిస్తూ ఉండటాన్ని బట్టి, ఆ నీరు అనే అంశం ద్వారా మనకి ఆహారం గాని, పానీయం గాని, పోషకాలు గాని, ఫలాలు గాని, సమృద్ధైన ఆహారం గాని మనకి ఇవ్వడం వలన మనం క్షేమముగా జీవించగలుగుతున్నాము. ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచున్నాను అంటున్నాడు దేవుడు. ఎంత శ్రద్ధ మన ఎడల దేవునికి. ప్రతి నిమిషము నీరు కట్టుటను బట్టి మనం ఈ విధముగా క్షేమంగా జీవించగలుగుతున్నాము. ఆయన వనములో ఉన్నాం మనం. ఆయన వనములో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనకి అనుక్షణము చూస్తున్నాడు, కాపు కాస్తున్నాడు, నీరు కడుతున్నాడు. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను అని కూడా తెలియజేస్తున్నాడు. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు అంటే శత్రు భయం లేకుండా మనం కాపాడబడడానికి మనకి కాపు కాస్తున్నాను అంటున్నాడు. కనుకనే మనము క్షేమంగా జీవించగలుగుతున్నాము. కనుకనే మనము భద్రముగా జీవించగలుగుతున్నాము. కనుకనే మనము ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఆయన కృప చేత జీవించగలుగుతున్నాము అంటే మనల్ని ఆయన కాపు కాయటను బట్టి, ఆయన నీరు కట్టడం వల్లనే, ప్రతి నిమిషము నీరు కట్టడం వల్లనే మనము సమృద్ధి అయిన స్థితిని కలిగి ఉన్నాము. ప్రతి దినము ఆయన మనల్ని కాపు కాస్తూ ఉండడం వల్లనే మనము సమృద్ధిగా జీవించగలుగుతున్నాము. నా యందు క్రోధం ఏమీ లేదు, కానీ గచ్చపొదలను తుప్పలను ఉన్నట్లయితే వాటిని వడిగా కాల్చివేసేదను అని కూడా వాక్యం తెలియజేస్తుంది. గచ్చపొదలను తుప్పలు అంటే ఏంటి అంటే దేవునికి ఆయాసకరముగా జీవించేవారు, దేవునిని మహిమపరచకుండా దేవునికి విరోధముగా జీవించేవారు. దేవుని ద్రాక్షవనములో గచ్చపొదల వల్లే ఎవరైతే ఉంటారో వారిని వడిగా కాల్చివేస్తానంటున్నాడు, వడిగా పెరికి వేస్తానంటున్నాడు. కనుక దేవుడు నాటిన ఈ ద్రాక్షవనములో మనము గచ్చపొదల వల్లే ఎదగకూడదు, అలాగే ముళ్ళ తుప్పల వల్లే ఎదగకూడదు. మనం క్షేమంగా ఆయన ఇచ్చే బహుమానంతో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలతోటి, ఆయనకు మహిమకరమైన జీవితం జీవించినప్పుడు, ఆయన ఇచ్చే ఆహార పానీయాలతో సమృద్ధిగా జీవిస్తూ, ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా జీవించినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు. ఎవరైతే గచ్చపొదలుగా అలాగే తుప్పలుగా ఉంటారో వారిని పెరికి వేస్తాను, అగ్నితో కాల్చివేస్తాను అని కూడా అంటున్నాడు. కనుక మనము తో కాల్చబడే పొదల వల్లే ఉండకూడదని, అగ్నితో కాల్చబడే గచ్చ పొదలతో ఉండకూడదని, తుప్పలతో ఉండకూడదని మనకి దేవుడు ఈ రోజు వాక్యం తెలియచేస్తున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె నిక్కమైనటువంటి విత్తనము నాటితిని, కానీ నీవు భ్రష్టమైన దానుగా ఉన్నావు అని తెలియజేస్తున్నాడు దేవుడి వాక్యం. దేవునికి ఎంత ఆయాసం వస్తే ఆ మాటలు పలుకుతాడు. భ్రష్టమైన దానుగా నువ్వు ఉన్నావు అంటున్నాడు దేవుడు. భ్రష్టమైన వారినిగా చూస్తున్నాడు దేవుడు భూమి మీద. ఆయనను కొనియాడని వారిని, ఆయనను హత్తుకొని జీవించని వారిని,
ఆయనను కలిగి ఉండని వారిని దేవుడు ఏమంటున్నాడు అంటే భ్రష్టమైన వారు అంటున్నాడు. భ్రష్టమైన మనసు కలిగిన వారు అంటున్నాడు. నేను నిక్కమైన విత్తనం విత్తాను, కానీ నువ్వు భ్రష్టమైన దానవుగా ఎదిగావు అంటున్నాడు దేవుడు. కనుక మనము ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ద్రాక్షావనంలో శ్రేష్టమైన ఫలాలనిచ్చే ద్రాక్షవల్లిగా ఉన్నామా? గచ్చ పొదల వల్లే ఉన్నామా? ముళ్ళ తుప్పల వలె ఉన్నామా? భ్రష్టమైన ఫలాలు ఇచ్చే వాటిగా ఉన్నామా? ఎలా ఉన్నామో మన జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆయన వెతికినప్పుడు మనలో ఫలాలు దొరికితే అప్పుడు దేవుడు మన యందు సంతోషించి ఇంకా మనల్ని వృద్ధి చేస్తాడు. ఆయన వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనలో ఆయన యొక్క మహిమ ఉన్నట్లయితే దేవుడు ఇంకా మనల్ని మహిమపరుస్తాడు. ఇంకా ఆశీర్వదిస్తాడు. ఆయనను కష్టం కలిగించే విధముగా భ్రష్ట స్వభావం కని వారముగా గాని, ముండ్ల తుప్పల వంటి వారముగా కానీ, గచ్చ పొదల వంటి వారముగా కానీ ఉన్నట్లయితే వాటిని పెరికి వేస్తాను, అగ్నితో కాల్చి వేస్తాను అంటున్నాడు. చాలా భూమి మీద మనం చూస్తూ ఉన్నాం. అనేక విపత్తులు, అగ్ని ప్రమాదములు చూస్తున్నాము. భూకంపములు చూస్తున్నాము. వరదలు చూస్తున్నాము. విపత్తులు చూస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే దేవుడు బ్రతికున్న వారికి మేలుకొల్పి ఇవ్వడానికి, ఎవరైతే దేవునిలో లేకుండా జీవిస్తున్నారో వారికి నరకం పాలవడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్న ఈ విధానాలు. వీటిని చూసి మనము జాగ్రత్త పడాలి అని దేవుడు వీటన్నిటిని కలుగు చేస్తున్నాడు. వీటిని చూసి మనము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని దేవుడు మనకి వీటన్నిటిని చూపిస్తున్నాడు. ఇవి మనము చూచినప్పుడు ఏ ఏ సమయంలో ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు, కానీ దేవునిలో జీవించిన వారికి ఆయన రాజ్యం ఉంటుంది. దేవునిలో జీవించకుండా ఈ విపత్తుల్లో నశించే వారికి నరకం పాలవుతుంది. భ్రష్ట మనసు కలిగిన వారముగా ఉంటే మనల్ని కూడా అలా పెరికి వేస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయనకు ఆయాసకరమైనటువంటి ముళ్ళ తుప్పలుగా ఉన్నప్పుడు పెరికి వేస్తానని తెలియజేస్తున్నాడు. కారు ద్రాక్ష కాసే వారిని కూడా దేవుడు పెరికి వేస్తానని తెలియజేస్తున్నాడు. కారు ద్రాక్షలు కాసినాయి అని కూడా దేవుడు వాక్యంలో చూపిస్తున్నాడు కదా. కారు ద్రాక్షలు అంటే దేవునికి మహిమకరము కాని దానికి సూచన. కారు ద్రాక్ష అంటే పనికిరాని దానికి సూచన. కనుక మనము శ్రేష్టమైన రీతిలో ఆయన వనములో మనము నాటబడినప్పుడు, ఆయన అనుక్షణము మనకి కాపులు ఇస్తున్నప్పుడు, అనుక్షణము ప్రతి నిమిషము మనకి నీరు కడుతూ ఉన్నప్పుడు మనము ఆయనకి మహిమకరముగా జీవించాలి. భ్రష్టమైన వారముగా జీవించకూడదు. గచ్చ పొదలుగా మనం మార్చబడకూడదు. కారు ద్రాక్ష కాచేవిగా మనం మార్చబడకూడదు. ఆయనకు సదాకాలము కీర్తి స్తోత్ర మహిమలు మన ద్వారా కలిగే విధముగా జీవించినప్పుడు దేవుడు మన యందు సంతోషించి బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. బలా శ్రేష్టమైన బిడ్డ అంటాడు. నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకోండి అని కూడా అంటాడు. కనుక ఆయన నాటిన ఈ వనములో, ఈ ద్రాక్షవనంలో మనం ఉన్నాం కనుక మనము శ్రేష్టమైన జీవితాలు జీవిద్దాము. ఆయనకు మహిమకరమైన జీవితాలు జీవిద్దాము. ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారముగా ఉందాము. ప్రార్థన. మా దేవా, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. మీ ద్రాక్షవనంలో మా ప్రభువా మమ్మల్ని శ్రేష్టమైన వారినిగా ఉంచినందుకు వందనాలు. మా జీవితాంతము కూడా ప్రభువా భక్తి జీవితము కొనసాగిస్తూ నాయన, మీకు మహిమకరమైన జీవితము కొనసాగిస్తూ నాయన, శ్రేష్టమైన ఫలాలు ఇచ్చేవారముగా మేము ఉండలాగన చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.